హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను చూపించే ఈ పద్ధతిలో కనుక మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టారంటే 2 సంవత్సరాలైనా పాడవ్వదండి. చాలా బాగా నిల్వ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఉసిరికాయలు వెయిట్ ప్రకారమే కొలత పెట్టుకోవడం చెప్తూ ఉంటారు కదా! కానీ ఇక్కడ నేనొచ్చేసి ప్రతీదీ కూడా కొలతలతో ఎలా పెట్టుకోవాలనేది చేసి చూపిస్తున్నానండి. ఉప్పు, కారం, ఉసిరి, మసాలా అన్నీ కూడా కొలతగా ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే నేను పెట్టే ఈ ఉసిరి పచ్చడి వచ్చేసి మన అమ్మమ్మలు పెడుతూ ఉంటారు కదా! ఎక్కువగా వెల్లుల్లి ఇలాంటివి వేయకుండా ఆ విధంగా పాతకాల పద్ధతిలో అయితే పెడుతున్నాను. చింతపండు కూడా ఏ కన్సిస్టెన్సీలో ఉడికించుకోవాలి, ఎలా ఉడికించుకోవాలి అనేది కూడా చాలామందికి తెలియదు కదా! వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను. ప్రతి స్టెప్‌ని కూడా మెజర్‌మెంట్ తోటి కొలిసి చూపించి అలాగే వెయిట్ వైస్ కూడా చెప్తున్నాననమాట. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ అనేది కింద అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.